బాత్రూమ్ లో సోప్ బాక్స్ ఉందో లేదో. ఏంట్రా నువ్వు చచ్చిపో. నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కూడా అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా అనుకో. అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏంటన్నా ఎవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేసి యాదవాని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఏ యాక్టింగ్ చేస్తాను, వేసుకో. నాన్నో నాన్న నీకప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయా. నాన్నో నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్లి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలోకానికి వెళ్తావా రాజు? నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదంటే? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరు వస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్. అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయానా అన్న, మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావన్నా అన్న. ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగలేసుకుంటూ వెళ్ళిపోయావా నాన్న? ఎలా జరిగిందిరా? ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా చెప్తుంది. మదర్ వైషల్ ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా ఉండవయ్యా, మా ఆయన మీద నేను ఏడుస్తుంటే. ఏంటి మరిదేమిటి? నీ అమ్మ అక్కడ మాడా, నేను పట్టుకుండగానే నా పుట్టకి దండేస్తామంటరా? కళాసేవాన్ని పిండ గుడిసావా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదు, ఎక్కించుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతా పెట్టే. లోపలికి బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నేను బతికుండగానే నా పుట్టకి రాబోయే కాలానికి కాబోయే హీరోని. పిన్ని గారు, పిన్ని గారు. ఏమిటమ్మా రాదా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనా? మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్లి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో. అది సరే, ఈ నెల ఇంటంతే ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు, వస్తా పిన్ని గారు. బ్రతుకులు నేల మీద, భ్రమలు బాల్కనీలు. పిచ్చి పిల్ల. ఇంటర్వ్యూలో ఐస్ క్రీమ్ కొని పెట్టాలి. నాకు లూ కొని పెట్టాలి. లూ ఏమిట్రా? అదే ఐస్ క్రీమ్ లూ. అలాగేలే. ఈయన ఇంకా రాలేదేమిటి చెప్పమా? ఏమా రాదా, సినిమాకి వెళ్ళలేదా? వెళ్తున్నా పిన్ని గారు. ఆటో దొరకలేదా పాపం? ఆయన రాలేదు అసలు. నువ్వు నోరు మీరా వెదవా, చూస్తావా లేదా? ఇప్పుడు ఆటోలో అంత దూరం పడి వెళ్ళి బాల్కనీకి డబ్బు తగలేసి ఆ పాడు సినిమా చూడపోతే వచ్చే నష్టం ఏం లేదు. పద లోపలికి. చిచి, ఏమిటో. ఆడదానికి పుట్టడం కన్నా అడవిలో పుట్టడం మేలట.
వైఫ్ అంటే ఒంటికి రాసుకునే సోపు, వంటలో పెట్టుకునే పోపు అని అనుకుంటారా ఏమిటో మగాళ్ళు. పిచ్చిమోహన్ దాన్ని తప్పు నాది. మాయ మాటలు నమ్మేసి చాటుకు వేసుకోవడం ఏమిటో. సారీ రాధా, ఆఫీస్ లో అర్జున్ పని పడింది, అందుకని ఆలస్యమైంది అంతేగా. మీ బాస్ మెళ్ళో కట్టాల్సింది తాళి నా మెళ్ళ ఎందుకు కట్టాలట? ఆ పక్కింటి పార్వతి ఆటో దొరకలేదా పాపం అని వెక్కిరిస్తుందా? నాకు వెంటనే ఓ ఏసీ సినిమా హాల్ కొని పెట్టండి. సినిమా హాల్ కొనాలా? అప్పుడు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళమని దేవుళ్ళు అడితే అడగండి. బిందేసరికే సొట్లు పడిపోద్ది. డబ్బు లేని బతుకు కూడా సొట్లు పడ్డ బతికే. అందరూ పెళ్ళాలని ఇలాగే చూసుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మధు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జస్ట్ ఆర్డర్ మీ సార్. మరేం లేదు, ఈ రోజు మా అమ్మాయి లత లండన్ నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్దాం అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. కొన్ని డ్రైవర్ ని పంపిద్దాం అంటే అమ్మాయి కోపం వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకుంటే. షూర్ సార్, కానీ మీ అమ్మాయిని గుర్తుపట్టడం. ఇదిగో అమ్మాయి ఫోటో, ఇవి కారు తాళం చెవులు. ఓకే? ఎస్ సార్. డాడీ రాకుండా డ్రైవర్ ని పంపించారేంటి? చేసేది డ్రైవర్ ఉద్యోగమైనా ఏం స్టైలో మానవుడికి. లత అంటే మీరేనా? ఎస్. డాడీ అరే ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, అందుకని నన్ను పంపించారు. ఓ ఐ సీ. పదండి. ఏయ్ ఏంటి స్టైల్ గా వెళ్తున్నావు? లగేజ్ పట్రా. ఏయ్ ఇంతకు ముందు ఎడ్ల బండి తోలేవాడివా? ఏంటి ఇంత స్లో? ఏయ్ ఏంటి స్పీడు? ఇంతకు ముందు విమానం తోలేవాడిలే. Stop it! Stop it, I say! వెళ్ళి ఐస్ క్రీమ్ పట్రా. అటువంటి పనులు నేను చేయను. చేయకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. నేను ఎవరో తెలియకుండా. నోరు మూసుకుని వెళ్ళి పట్రా. That's style. ఒకసారి దిగుతారా? Why? ఎందుకు? మీ ఇంటి అడ్రస్ గుర్తుందా? Yes. Road number 6, Jubilee Hills. Why? Hey, ఏంటిది? Hey man, what is this? Hey! You rascal! I will see your end. Auto! థ్యాంక్ యూ. Daddy! Daddy! హలో మై డియర్ డాటర్, వెల్కమ్ టు ఇండియా. నాకు వెల్కమ్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందు ఫోన్ డిస్మిస్ చేయండి. అమ్మా, లోకంలో 199 మంది ఫూల్స్ ఏనమ్మా. ఏ ఫూల్ అని? అదే ఎయిర్పోర్ట్ కి పంపించిన డ్రైవర్ ని. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదిగో విడే. ఓ చూడమ్మా లత, అతను డ్రైవర్ కాదమ్మా, ఇంజనీర్ మధుసూదన్. నాకు ఎయిర్పోర్ట్ కి రావడానికి కుదరక అతను రిక్వెస్ట్ చేసి పంపించాను. సారీ మిస్టర్ మధు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. కొంచెం స్మైల్ తో చెప్తే ఏం పోతుందో ఈ మానవుడికి. ఓకే డాడీ, సీ యూ. ఓకే బేబీ, ఓకే. అంకుల్, బిజినెస్ లో మన ఇద్దరం పార్ట్నర్స్. లతని నాకు లైఫ్ పార్ట్నర్ చేసే విషయం మాట్లాడారా? అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది. అమ్మాయి మూడు నా వీలు చూసుకొని నెమ్మదిగా చెప్తాలే. థ్యాంక్ యూ. ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. ఓయ్! నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తానేస్తున్న ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు కింద చూడు. అందమా మీదరా తాకట్టు పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలేంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అప్ప కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ, అమ్మో, అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ, అబ్బో, అప్పు కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేంట్రా ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? నువ్వు మనిషివా చెట్టువా? ఓరి నాయను, ఓరి నాయను, ఇదే చల్లరు నాయను. నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఏంటమ్మా, వారి యాక్టింగ్ తవరు అంత ముగ్ధ అయిపోయారా? మీ అప్ప మీ ఆయన అద్దడిగా నిన్ను అడగమన్నాడు. నిన్ను అద్దడిగా
నీ ఆయన అడగమంటున్నావు? నేను ఇక్కడ గొంతు పగిలేటి అరుస్తున్నా, మాట్లాడవే. మీ వాగుడు ఆపాక మాట్లాడదామని. వాగుడు నాది వాగుడు. అద్దె అడిగితే వాగుడు. వద్దు, ఉండద్దు, ఇంట్లో ఉండద్దు. వెంటనే ఖాళీ చేసేయండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఏమిటండి గొడవ? గొడవ? ఆమెకు వాగుడు, నీకు గొడవ. థ్యాంక్స్. అద్దె అమ్మాయి ఇస్తుందని చెప్పావు. అన్నాను. అడిగా, నిన్ను అడగమంటోంది, పైగా వాగుడు అంటోంది. రాదా, అద్దెమ్మని డబ్బిచ్చాగా ఇచ్చేసి. అవి ఖర్చు అయిపోయాయి. నాకివ్వాల్సిన డబ్బు ఖర్చు పెట్టేస్తుందట. సార్, అప్పో సప్పో చేసి రేపు సాయంత్రం కల్లా మీ అద్దె ఇచ్చేస్తాను. కావాలంటే వాచ్ తీసుకుని. వద్దులే, రేపు ఇస్తావా? ఇస్తాను. డెఫినెట్ గా ఇస్తావా? ఇస్తాను. మస్టర్డ్ షూట్. మ్. మదర్ ప్రామిస్. ప్రామిస్. మార్నింగ్ నైటా? రేపు ఈవినింగ్ కల్లా ఇస్తాను సార్. సరే, ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తా. మ్. వస్తా. రాధా, రాధా, రాధా. ఏమిటో ఆ డబ్బేం చేసావు? ఖర్చు పెట్టాను. అదే ఏం ఖర్చు పెట్టావని అడుగుతున్నాను. ప్రతిదీ లెక్క చెప్పాలా? లెక్క చెప్పనక్కర్లేదు, కానీ మాట పడాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాటరీ టికెట్లు కొన్నానండి. లాటరీ టికెట్లు కొన్నావా? అవును, ఒక్క టికెట్ తగిలినా తెల్లారపాటికి లక్షాధికారులు అయిపోతాం. నీకు బుద్ధి ఉందా అసలు? రోజు రోజుకి జ్ఞానం లేకుండా పోతాం. 1000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్లు కొంటావా? సంపాదించిన చేత కానప్పుడు కొంటే తప్పేమిటో. ఛీ! ఇదిగో ఇలా చీలు చాలంటే పడేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాను? వంటింట్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాను. మా ఆడవాళ్ళకి చేత విద్య అదొక్కటేగా. అబ్బా! ఏమిటి, తలనొప్పిగా ఉందా? చాలా కాదు, జీవితం. రేపు లాటరీ కొట్టాక హాయిగా ఉంటుందిలేండి. ఇది లాబీ ఎంట్రన్స్ సార్. ఇప్పుడు మధు? అటు నుంచి వస్తాండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే సీ. ఏమిటి అక్కడ కల్తీ జరుగుతుంది. కల్తీయా? ఎక్కడా? సిమెంట్లు ఇసుక కలుపుతున్నారు. ఊరి మానవుడా, నీకు నవ్వడం కూడా వచ్చా? మానవుడా ఏంటి? నువ్వేనా దేవతా స్త్రీవా? ఇంచుమించు అంత స్టాండర్డ్ ఉంది కదా. అరే, నేను ఇంత కష్టపడి పోషిస్తే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నీ హ్యాబిట్స్ ఏమిటి? ఇళ్ళు కట్టించడమా? ఇది నా వృత్తి. ఇది వృత్తి, సొత్తి వృత్తి. హ్యాబిట్స్ ఏమిటని అడుగుతున్నా. తెలుసుకోవడం అంత అవసరమా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం అనవసరం కాదుగా. ఓకే. రాత్రిపూట 6 బయల్లో పడుకుని బుల్లి టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని సైగల్ పాటలు, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, చిన్న మౌలానా నాదస్వరం వింటూ నిద్రలోకి జారుకోవడం, ఇలాంటివి ఇష్టం. నీ టేస్ట్ బాగానే ఉంది, మరి నీ మొహం ఏంటి డబుల్ రోస్ట్ లా ఉంటుంది? నా మొహమే అంత. మిస్టర్ మధు, ఒకసారి ఇలా వస్తారా? ఎస్. మిస్టర్ మధు, మీ బాస్ మీకు జీతం ఎంత ఇస్తున్నాడు? 3000. ఓన్లీ 3000. మీరు మా కంపెనీకి వచ్చేస్తే 5000 జీతం, క్వార్టర్స్, కారు ఇస్తాం. లుక్ సార్, నేను మీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. మా బాస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగకుండానే ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారని ఆయన వదిలి వచ్చేస్తే నన్ను ఇంజనీర్ అని కృతజ్ఞుడు అంటారు. సారీ, యూ కెన్ గో. వాణి, అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందంటానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి,